అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'నోట్లో నువ్వు గింజ నానదు' అనే ఒక కథను వినేద్దాం. ఈ తాతాచార్యుల వారికి అనుమానం ఏంటంటే, వాళ్ళందరూ కష్టపడి ఎంతో రహస్యంగా వేస్తున్న పథకాలన్నీ ఈ రామకృష్ణుడికి ఎలా తెలిసిపోతున్నాయో అర్థం గాక, ఇంక తాతాచార్యుల వారు చిరాకు పడుతూ, "ఏమర్రా! లింగడికి మన రహస్యాలన్నీ ఎవరు చేరవేస్తున్నారు?" అని అంటాడనమాట. ఇంకా ఈ అప్పన్న, ఈ తంబి వీళ్ళు తాతాచార్యుల వారి దగ్గరే ఉంటారు గదా! వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుంటూ, "ఏమో మాకేం తెలుసు" అని జెప్పంటారు. ఇంక తాతాచార్యుల వారు ఇంక పళ్ళు కొరుకుతూ, "చూస్తా ఈసారి ఒక శనిగాడిని రంగంలోకి దించుతా. వాడెలా తప్పించుకుంటాడో చూస్తా" అని అంటారనమాట. ఇంకా అప్పన్న గుండెల మీద చేతులు వేసుకుంటూ, "అమ్మో! శనిగాడే! అయితే లింగడు చచ్చాడే" అని చెప్పి అంటాడు. ఇంక తాతాజీ చురచుర చూసి, "ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకండి" అని అంటారనమాట. ఇంకా అలాగేనని తలూపుతారు ఈ అప్పన్న, తంబి. అయితే కాసేపటికే అతని కడుపు ఉబ్బిపోతుందనమాట. ఇంకా ఈ ఉబ్బరాన్ని తట్టుకోలేక దాన్ని దించుకోవడానికి ఇంక ఒక్కడే బయలుదేరతాడనమాట. ఈ అప్పన్న అతడి ప్రవర్తన చూసి ఈ తంబికి అనుమానం వచ్చి ప్రతిసారి ఈ అప్పన్న కడుపుబ్బరంతో ఎక్కడికెళ్తున్నాడబ్బా అనుకుంటూ అతన్ని అతని వెనకాలే ఎళ్తాడు. ఇంకా అప్పన్న తలంచుకుని గబగబా నడిచి వెళ్ళిపోతూ, "వెధవ జన్మ, వెధవ బతుకు, ఏ రహస్యమూ కడుపులో దాగదు. ఎవరో ఒకరి చెవిన వేసి బరువు దించుకోపోతే ఈ కడుపుబ్బరం ఆగిజావదు. కర్మ కర్మ" అని గొణుక్కుంటూ వెళ్ళి ఒకచోట ఒక రావి చెట్టు ముందాగి, "వృక్షదేవా, మరే ఈసారి ఆ లింగడిగాడి పని బట్టడానికి మా తాతాచార్యుల వారు ఎవరో శనిగాడిని దించుతున్నారంట. ఇది రహస్యాతి రహస్యం" అని చెప్తాడు చిన్న గొంతుతో. ఇంక మరుక్షణం చెట్టు చాటు నుంచి, "శనిగాడా, ఎవడు వాడు?" అని ప్రశ్న వినిపిస్తుంది. ఇంక అప్పన్న, "ఏమో నాకు తెలీదు" అని చెప్పి, హమ్మయ్య! రహస్యం కక్కేశా. కడుపుబ్బరం తీరిపోయింది. ఎప్పట్లా ఓ వెండి రోక నా మొహాన కొట్టేస్తే నా దారిన నేను బోతా అని అంటాడనమాట. వెంటనే చెట్టు తొర్రలో ఒక వెండి రూక పెట్టా తీసుకునేడు అంటూ ఒక మనిషి చెట్టు వెనక నుంచి వెళ్ళిపోవడం గమనించి, ఇంకా తంబి పరిగెత్తుకొచ్చి తొర్రలోంచి ఆ వెండి రూక తీస్తున్న అప్పన్న చెయ్యి పట్టుకుని, "నీ కడుపులో రహస్యాలు దాగవని నాకు తెలుసు గాని, ఎవరికి చెప్తున్నావో తెలుసా?" అని అడుగుతాడనమాట. అప్పన్న మొహం చిట్లిస్తూ, "ఆహా! వృక్షదేవుడికి" అంటాడు. ఇంక తంబి విసుక్కుంటూ, "నీ బొంద! వృక్షదేవుడు గాదు, ఏమీ గాదు. ఆ రామలింగడే మన మాటలన్నీ వింటున్నాడు" అని జెప్పి అంటాడనమాట. ఇది లింగడి ఇంటి ముందున్న ఒక రావి చెట్టనమాట. ఆ చెట్టు చాటు నుంచి ఆ రహస్యాలన్నీ తెలుసుకుంటూ చెట్టు తొర్రలో ఒక వెండి రుక పడేస్తున్నాడు. అంటుంటే, ఆ అంటూ నోరు తెరుస్తాడు ఈ అప్పన్న. ఇలాంటి వాళ్ళ వల్లే ఈ నోట్లో వేస్తే నువ్వు గింజ నానదు, పెదవి దాటితే పృథివి దాటుతుంది. అంటే ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి ఒకళ్ళకొక రహస్యం చెప్పామనుకోండి, అది అదే రహస్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారనమాట. ఎవరికీ చెప్పొద్దు, నీకొక్కడికే చెప్తున్నా అని వాళ్ళకి జెప్తారు. వాళ్ళు అలానే తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి. అలా విషయం మొత్తం బయటకొచ్చేస్తుందనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.